గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో శుక్రవారం నాడు ఎవరైతే జన్మించారో వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి ఆలోచన విధానం అనేది ఎలా ఉంటుంది, ఎదుటి వారితో వారు ఎలా ప్రవర్తిస్తారు, ఎటువంటి మనస్తత్వంతో ఉంటారు, వారి నిజస్వరూపం ఏంటో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మనకి వారంలో మొత్తం 7 రోజులు ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ 7 రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్కో గ్రహం కారకత్వం అనేది వహిస్తుంది. ఒక్కొక్క రోజులో పుట్టిన వారికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అయితే ఈ శుక్రవారం అనేది శుక్రుని రోజు అండి. శుక్ర భగవానుడి యొక్క ప్రభావం అనేది శుక్రవారం పుట్టిన వారిపైన పడుతుంది. నవగ్రహాలలో శుక్రుడు ప్రేమకు కారకుడండి. ప్రేమకు, కోరికలకు సంబంధించిన గ్రహంగా జ్యోతిష శాస్త్రంలో పరిగణిస్తారు. ప్రేమ, ఆప్యాయత, అందం, భాగస్వామ్యం, శృంగారం, కళ, వినోదం, విలాసాల వంటి అంశాలపైన ఈ శుక్ర భగవానుడి యొక్క ప్రభావం అనేది పడుతుందండి. కాబట్టి శుక్రవారం జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే తమ కంటే తమ గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారు అన్న దానిపైన ఎక్కువగా ఆలోచన చేస్తారు. నిజానికి వాళ్ళు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అనుకుంటారు, కానీ అసలు వారు నా గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలి అన్న కోరిక ఉంటుందండి. అలాగే శుక్రవారం జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే ఫ్యాషన్ పట్ల విపరీతమైనటువంటి ఇష్టం ఉంటుందండి. ఏదైనా అందంగా కనిపించింది అనుకోండి, ఇట్టే ఆకర్షితులు అవుతారు. ఎందుకంటే శుక్ర భగవానుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి. శుక్రుడు ప్రేమకు, అందానికి, ఆప్యాయతకు, కళలకు, వినోదాలకు, విలాసాలకు కారకుడండి. కాబట్టి శుక్రవారం పుట్టిన వారికి దేవుడి పైన ఆధ్యాత్మిక భావం ఎంతైతే ఉంటుందో అందం పైన కూడా ఇష్టం అంతేలాగా ఉంటుందండి. అంటే ఫ్యాషన్ని విపరీతంగా ఇష్టపడతారు వీరు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరేమనుకున్నా నాకేంటి అనుకుంటారు, కానీ ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలి అనుకుంటారు. తెలుసుకున్నప్పటికీ కూడా ఎవరేమనుకున్నా సరే తమ సొంత నిబంధనల ప్రకారమే, తమకి ఇష్టమైన విధానాల ప్రకారమే జీవితాన్ని గడుపుతారండి. స్వతంత్రులుగా చెప్పవచ్చు. కష్టపడి పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం అనేది శుక్రవారం జన్మించిన వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ విషయంలోనైనా సరే ఆచితూచి అడుగేస్తారు. ఎదుటివారి దగ్గర సలహాలు తీసుకుంటారు, కానీ పెద్దగా పాటించరు. వారికి నచ్చిందే చేసుకుపోతారు. అది కష్టమైనా నష్టమైనా సరే. అంటే ఆ పని చేసిన తర్వాత వారికి కష్టం ఎదురైనా నష్టం ఎదురైనా సరే వారికి నచ్చిందే చేసుకుపోతారు. ఎదుటివారితో మరీ ఎక్కువగా మాట్లాడే స్వభావము వీరిది కాదు. అంటే చొచ్చుకుపోయే మనస్తత్వము కాదు. అలా అని మౌనంగా కూడా ఉండరండి. పరిచయస్తుల దగ్గర అయితే చనువు చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ కొత్త వారి విషయానికి వస్తే అంత తొందరగా కలవలేకపోతారు. అలాగే శుక్రవారం జన్మించిన వారు కాస్త పొదుపు బాగానే పాటిస్తారండి. దుబారా ఖర్చులైతే చేయరు. అయితే కుటుంబ సభ్యుల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సరే వెనకడుగు వేయరు. ఏ విషయంలోనైనా సరే వారు ఏ పనైనా ప్రారంభించే ముందు పూర్తి అవగాహన లేకుండా, దాని గురించి తెలుసుకోకుండా అసలు అడుగు పెట్టరు. ఒక మాటలో చెప్పాలంటే ఊహల కంటే కూడా ఆచరణకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారండి. అయితే వీరిలో కాస్త మొండి స్వభావం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అదేంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఏదైనా నిర్ణయం తీసుకున్నారనుకోండి, వారికి నచ్చిందే చేస్తారు. అది కష్టమైనా నష్టమైనా సరే భరిస్తారు. అందుకే చాలాసార్లు జీవితంలో ఇబ్బందులు పాలవుతారు. ఎందువలన అంటే ఒక విషయంలో వీరు నిర్ణయం తీసుకున్నారనుకోండి, తర్వాత అది తప్పని తెలిస్తే వెనక్కి మార్చుకోవచ్చు కదా, కానీ వారు అలా చేయరు. ఒక్కసారి ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వేయరు. అలా వేస్తే ఈగో డ్యామేజ్ అవుతుందన్నట్లుగా భావిస్తారండి. నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత వీరికి నష్టం రాని లాభం రాని అదే బాట మీద కొనసాగుతారు.
అలాగే శుక్రవారం జన్మించిన వారికి సామాజిక బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. సాంఘిక సేవ అన్నా కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి. కానీ వీరిలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వేయరు. ఒక్కసారి ఏదైనా పనిలో నిమగ్నమయ్యారనుకోండి, ఖాళీగా ఉండటానికి అస్సలు ఇష్టపడరు. ఆ పని పూర్తవటానికి ఎంత సమయమైనా పట్టని ఓపికగా ఎదురు చూస్తారే తప్ప మధ్యలో వదిలేసే మెంటాలిటీ మాత్రం ఇది కాదండి. ఎవరికైనా మాట ఇచ్చిన తర్వాత ఏ పనినైనా చేస్తాను అని ఒప్పుకున్న తర్వాత ఎంత కష్టమైన పనైనా, ఎంత కఠినమైనటువంటి పనైనా సరే పూర్తి చేయకుండా వెనకడుగు వేయరు. అంటే దేన్నైనా సరే ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం ఓపికతో చేయటం అనేది శుక్రవారం జన్మించిన వారిలో ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. అలాగే వీరికి పరిచయస్తుల దగ్గర చనువు ఉంటుందండి, కాదనట్లేదు. కానీ చొచ్చుకుపోయే స్వభావం కాదండి. ఒక మాటలో చెప్పాలంటే వారికి అవసరం లేని విషయాలు, సంబంధం లేని విషయాల్లో పొరపాటును కూడా వేలు పెట్టరు. అంటే అంత త్వరగా ఇతరుల పనుల్లో వారు అడిగేంత వరకు కూడా కల్పించుకోరు, వేలు పెట్టరు. అలాగే సంబంధం ఉన్న వాటిలో జోక్యం చేసుకోకుండా ఉండలేకపోతారు. ఉదాహరణకు వీరి కుటుంబంలో ఏదైనా సంఘటన జరుగుతుందనుకోండి, అది వీరికి సంబంధించినదే కదా, అందులో జోక్యం చేసుకోకుండా ఆ సమస్యను సర్దుబాటు చేయకుండా ఉండలేకపోతారు. ఒకవేళ బయట వారికి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వారు వీరి ముందు మాట్లాడినా సరే వారంతరగా వీరి దగ్గరికి వచ్చి నాకు ఇది సహాయం చెయ్యి అంటేనే తప్ప వారి విషయాల్లో జోక్యం చేసుకోరు. చనువు ఉంటుంది కానీ అతి చనువు తీసుకోరండి. నాకు సంబంధం లేదు అనుకున్న విషయాలలో పొరపాటున కూడా వేలు పెట్టరు. సంబంధం ఉంది అనుకున్న విషయాల్లో వేలు పెట్టకుండా ఉండలేకపోతారు. అలాగే శుక్రవారంలో జన్మించిన వారికి చేతనైనా చేత కాకపోయినా సరే ఒకరిపైన ఆధారపడటం అనేది అస్సలు ఇష్టం ఉండదండి. ఎంత ఉందో అంతలోనే బ్రతకాలి అనుకునేటువంటి స్వభావం. ఒక రకంగా చెప్పాలంటే శుక్రవారంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే కలలు కంటూ తేలిపోరండి. ప్రాక్టికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది వీరిలో. అందుకే శుక్రవారంలో జన్మించిన వారిని మోసం చేయటం అంత సులువైన పని కాదండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఓవర్గా ఎవరి దగ్గర కూడా చనువు తీసుకోరు. వారి ప్రాణ స్నేహితుడైనా, చాలా దగ్గర కుటుంబ సభ్యులైనా సరే ఎంత చనువు ఉన్నా సరే అంత త్వరగా వారికి సంబంధం లేని విషయాల్లో వెంటనే వేలు పెట్టే మనుషులు మాత్రం వీరు కారండి. కానీ ఎవ్వరితోనైనా సరే స్నేహం చేయగలుగుతారు, ఎవ్వరితోనైనా సరే మాటలు కలపగలుగుతారు. అలాగే వీరి నిజాయితీని, పట్టుదలను చూసి కూడా చాలామంది వీరితో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. శుక్రవారం జన్మించిన స్త్రీలలోనైనా పురుషులలోనైనా సరే ముఖం తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా సరేనండి, కళ అనేది ఉంటుందండి. అంటే ఒక రకంగా చంద్రబింబం లాంటి ముఖంలా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే ఈ శుక్రవారం జన్మించిన వారు ఎవరితోనైనా స్నేహం చేస్తారు, కానీ ఆ స్నేహం అనేది కలకాలం ఉంటుందా లేదా అప్పటికప్పుడే కట్ అయిపోతుందా అని వారి నిజాయితీ పైన ఆధారపడి ఉంటుందండి. ఒక్క చిన్న అనుమానం వచ్చినా సరే వారి స్నేహితులపైనైనా బంధువులపైనైనా సరే ఆ బంధాన్ని అక్కడితో వదులుకోవటానికి సైతం వెనకాడని మనస్తత్వం అని చెప్పవచ్చు. ఈ శుక్రవారం జన్మించిన వారికి ఆధ్యాత్మిక భావం అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే సాంప్రదాయాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. మత విశ్వాసాలు ఎక్కువ వీరికి. అందుకే నమ్మదగిన వ్యక్తులుగా సమాజంలో గుర్తింపును పొందుతారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎదుటివారిలో చిన్న లోపం గమనించారనుకోండి, లేదా నిజాయితీ లేని తనాన్ని గమనించారనుకోండి, వెంటనే ఆ సంబంధాన్ని కట్ చేసుకోవటానికి సైతం వెనకాడరు. వారు ప్రాణ స్నేహితులైనా అవని, లేదా దగ్గర బంధువులైనా అవ్వని, రక్త సంబంధం అయినా అవ్వని, కట్ చేసుకోవటానికి సైతం వెనకాడని మనస్తత్వం. కాబట్టి కొన్నిసార్లు ఎదుటివారికి ఎలా కనిపిస్తారంటేనండి, అవతల వారు చేసింది వారు పెద్దగా పట్టించుకోరు, కానీ వీరు బంధాలకి, బంధుత్వాలకి, సెంటిమెంట్లకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వనట్లుగా కనిపిస్తారు. కానీ నిజానికి శుక్రవారం జన్మించిన వారు నిజాయితీకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు, నమ్మకానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఉదాహరణకు వీరికి చాలా దగ్గర బంధువులు ఉన్నారనుకోండి, రక్త సంబంధీకులు ఉన్నారనుకోండి, రక్తం పంచుకుని పుట్టిన వారు ఉన్నారనుకోండి,
వారు నిజాయితీగా లేకుండా బయట వారు నిజాయితీగా ఉండి వీరితో ఎప్పటి నుండో స్నేహాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఎవరికి వీరు వాల్యూ ఇస్తారంటే స్నేహితులకే వాల్యూ ఇస్తారు. అంటే వీరికి ముఖ్యమైనది బంధం, రక్త సంబంధం కాదు, నిజాయితీ, నమ్మకం. అవి ఉన్న వారికే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇతరులకు కొన్నిసార్లు వీరు ఎలా కనిపిస్తారంటే బంధాలకి, బంధుత్వాలకి, రక్త సంబంధానికి, సెంటిమెంట్లకు ప్రాధాన్యతను ఇవ్వని వారిలాగా కనిపిస్తారు. ఎదుటివారి ప్రేమను, ఆప్యాయతను అర్థం చేసుకొని వారిలాగా కనిపిస్తారు. కాబట్టి వీరి బంధువులు కొన్నిసార్లు వీరిని అపార్థం చేసుకుంటూ ఉంటారు. వీరికి స్నేహితులు తక్కువగా ఉన్నా సరే ఉన్నవారితో చాలా చనువుగా ఉంటారండి. అన్ని విషయాలను పంచుకోగలుగుతారు. ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వీరు స్త్రీలైనా పురుషులైనా చిన్నవారైనా పెద్దవారైనా సరేనండి, చక్కగా ఎదుటివారిని ఆకట్టుకునేలాగా మాట్లాడతారు. అలా ఉంటుంది వీరి మనస్తత్వం కూడా. అందమైన నవ్వుని కలిగి ఉంటారు. సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది. శుక్రవారం జన్మించిన ఆడపిల్లలైతే వారు నవ్వినట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవి నవ్వినట్లుగా ఉంటుంది. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వారి శారీరక రూపం ఎలా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నానండి, రంగు ఎలా ఉన్నా సరే ముఖంలో ఆకర్షణ ఉంటుంది. కళ అంటారు కదా, ఆ కళ ఉట్టిపడుతుంది. అందుకే శుక్రవారం నాడు శిశువు కనుక పుట్టినట్లయితే వారు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. అయితే శుక్రుడి ఆధిపత్యం ఉంది కాబట్టి అందానికి ఇట్టే పడిపోతారండి. అందుకే కొన్ని సందర్భాలలో ఈ శుక్రవారం జన్మించిన వారు ప్రేమ పేరుతో మోసపోబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మిగిలిన 6 వారాల్లో జన్మించిన వారి కంటే కూడా శుక్రవారం జన్మించిన వారు ఎక్కువగా ప్రేమలో పడే అవకాశాలు ఉంటాయండి. సృజనాత్మకంగా ఉంటారు. అయితే మరొకరి నియంత్రణలో ఉండటానికి ఏ మాత్రము కూడా సహించలేరు. కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సాధారణంగా మీ పైన శుక్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి అందంగా ఉన్నవారికి ఈజీగా అట్రాక్ట్ అవుతారండి. అలా కాకుండా మీరు ఎవరినైనా ప్రేమించాలి అనుకుంటున్నట్లయితే, ఎవరైనా మీకు నచ్చినట్లయితే ఆ వ్యక్తిని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రేమికులను ఎన్నుకోవటం మంచిదండి. లేకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ప్రేమలో పడ్డాక అందులో వీరికి మునిగిపోతారనమాట. అందుకే వారి జీవితంలో ఒకవేళ ప్రేమ కనుక విఫలమైతే దాన్ని తట్టుకుని నిలబడటం చాలా కష్టం అండి. కాబట్టి శుక్రవారం జన్మించిన వారు ఎవరైనా మీకు నచ్చితే కనుక వారిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళటం మంచిది. ఎందుకంటే మిగిలిన విషయాల్లో మీరు కాస్త కఠినంగా, కాస్త ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా ప్రేమ విషయానికి వచ్చేసరికి చాలా సెన్సిటివ్గా ఉంటారు. తట్టుకుని నిలబడటం అనేది చాలా కష్టమవుతుంది. డేలా పడిపోతారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలి. అలాగే ఈ శుక్రవారం జన్మించిన వారు డబ్బుని బాగానే సంపాదిస్తారండి. ముఖ్యంగా వారికి సౌకర్యాలు లేకపోయినా పర్వాలేదు, కానీ వారి కుటుంబానికి అన్ని సౌకర్యాలను సమకూర్చాలి అని బాగా కష్టపడి పనిచేస్తారు. అలాగే ఈ శుక్రవారం జన్మించిన వారి కెరీర్ విషయానికి వస్తే ఈ వారంలో పుట్టిన వారి కెరీర్ బాగానే ఉంటుందండి. కాకపోతే కొన్నిసార్లు డబ్బు పరంగా ఏమైనా ఇబ్బంది వచ్చినా, కెరీర్ పరంగా ఏమైనా ఇబ్బంది వచ్చినా సరే కొన్ని సందర్భాలలో హఠాత్తుగా నిర్ణయాన్ని తీసుకుంటారు. దానివల్ల కొన్నిసార్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు, ముఖ్యంగా కెరీర్ పరంగా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచన చేయాలండి. కానీ ఈ వారంలో పుట్టిన వారిని మాత్రం చాలా సమర్థులుగా చెప్పవచ్చు. అంటే ఏదైనా సరే చేయగల సామర్థ్యం అనేది వారికి ఉంటుంది. సృజనాత్మకత పట్ల, ఆవిష్కరణల పట్ల కూడా ఆసక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అని ఇష్టపడుతూ ఉంటారు. అంటే భౌతిక సౌకర్యాలను ఎక్కువగా కోరుకుంటారండి. అంతేకాకుండా వారి ఇంటిని కూడా అధునాతన వస్తువులతో అలంకరించటానికి ఇష్టపడతారు. అలాగే చదువు విషయానికి వస్తే శుక్రవారం జన్మించిన విద్యార్థులు పూర్తి అవగాహన లేకుండా చదువు విషయంలో ముందడుగు వేయరండి. అంటే చదివే ప్రతి విషయంలో కూడా పూర్తిగా పట్టు సాధించాలి అని చూస్తారు. తెలివితేటల కంటే కూడా శ్రమ, పట్టుదల పైన ఎక్కువగా నమ్మకం ఉంటుంది వారికి. వారి సొంత తెలివితేటల కంటే కూడా
వారు పెట్టే శ్రమ పైన, వారి పట్టుదల పైన ఎక్కువగా నమ్మకం ఉంటుంది వారికి. అందుకే చిన్న వయసులోనే చదువు విషయంలో కొంత తొందరపాటుతనం ఉన్నప్పటికీ కూడా వయస్సు పెరిగే కొద్దీ ఏ విషయంలోనైనా సరే పట్టుదల పెరుగుతుంది, నేర్చుకునే గుణం అనేది పెరుగుతుంది. కాబట్టి చదువులో బాగానే రాణిస్తారండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే శుక్రవారం జన్మించిన వారు సాధారణంగా ఆరోగ్యవంతులుగా చెప్పవచ్చు. అయితే ఆరోగ్యాన్ని, ఆహారాన్ని పట్టించుకోకుండా ఎక్కువగా పనిపైనే ధ్యాస పెడతారు కొన్నిసార్లు. దానివల్లే వారంతరగా వారే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి. స్వతహాగా వీరికి రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యవంతులుగా చెప్పవచ్చు. కాకపోతే సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవటం కానీ, ఒత్తిళ్ళ బారిన పడటం కానీ, లేకపోతే సరైన సమయానికి నిద్ర పోకపోవటం కానీ, ఇలాంటి వాటి వల్ల వారంతరగా వారే అనారోగ్య సమస్యలు కొని తెచ్చిపెట్టుకున్నట్లుగా అవుతుంది. మెయిన్గా వీరు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే సమస్యలు ఏవంటే తరచుగా తలకు సంబంధించిన సమస్యలు కానీ, కాళ్ళకు గాయాలయ్యే అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. అలాగే రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, మెయిన్గా నరాలు పట్టేయటం కానీ, నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవటం వల్ల, సరైన ఆహారాన్ని తీసుకోకపోవటం వల్ల కూడా జీర్ణకోశ సంబంధించిన సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శుక్రవారం జన్మించిన వారు ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన సమయానికి నిద్రపోవటం, సరైన సమయానికి సరైన తిండిని తీసుకోవటం చాలా ముఖ్యమండి. శుక్రవారం జన్మించిన వారు నిజానికి డబ్బుకి, ప్రేమకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారండి. డబ్బు తర్వాత వీరు దేనికైనా ప్రాధాన్యతనిచ్చారా అంటే అది ప్రేమకని చెప్పాలి. వారు చేస్తున్న ప్రతి పనికి కూడా తగిన ప్రతిఫలం రావాలి అని కోరుకుంటారు. ఒకవేళ ఏదైనా విషయంలో బాగా కష్టపడ్డారనుకోండి, కానీ వీరు కష్టపడిన దానికి తగినంత ప్రతిఫలం కనుక రాకపోతే డేలా పడిపోతారు. కానీ ఎన్నిసార్లు కింద పడ్డా పైన పడ్డా సరే వారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి, వారి కుటుంబానికి సరైన సౌకర్యాలను కల్పించటానికి, డబ్బుని సంపాదించటానికి, సంఘంలో పేరు ప్రఖ్యాతలను సంపాదించటానికి ఎంతటి కష్టాన్నైనా సరే ఓర్చుకుని నిలబడతారండి. కానీ శుక్రవారం జన్మించిన వారిలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఏదైనా ఛాన్స్ వచ్చిందనుకోండి, వచ్చిన అవకాశాలను వినియోగించుకోవటంలో వారికి వారే సాటి అని చెప్పవచ్చు. డబ్బు విషయంలో కూడా వీరు ఎక్కువగా భౌతిక సౌకర్యాలను కోరుకున్నప్పటికీ కూడా డబ్బు అనేది తమ కష్టంతోనే సంపాదించాలి, తమ కష్టంతోనే రావాలి అని కోరుకుంటారే తప్ప ఉచితంగా వచ్చిన దేనికి కూడా వీరు విలువనివ్వరండి. అందుకే త్వరగా డబ్బు సంపాదించే మార్గాలు కాకుండా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించాలని తమ తెలివితేటలతో, కష్టాలతో ఆదాయాన్ని సంపాదించుకుంటారండి. అంటే సరైన పద్ధతిలో సంపాదిస్తారు అని దాని అర్థం. కానీ డబ్బు పరంగా మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడరండి వీరు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఉచితంగా వచ్చిన దానికి వాల్యూని ఇవ్వరు. దానితో పాటుగా వీరు కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా కోటితో విలువ కడతారండి వీరు. అందుకే డబ్బుకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక పరంగా రిస్క్ తీసుకోవటానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండరు, అంటే ఇష్టపడరండి రిస్క్ తీసుకోవటానికి ఆర్థిక పరంగా. ఇవి శుక్రవారం జన్మించిన వారి లక్షణాలండి. అలాగే మన ఛానల్లో 27 నక్షత్రాల వారి స్వభావం గురించి, 12 రాసుల వారి స్వభావం గురించి, న్యూమరాలజీ గురించి కూడా చాలా క్లియర్గా వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.